ఫ్రెండ్స్, హాయ్ చెప్పు బంటి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బంటి ఏం తింటున్నాడా? మురుకులు అయితే తింటున్నాడు. ఏంటి అని అంటే, ఇప్పుడు మేము ఇవాళ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ సడన్గా ఎందుకు అని అంటే, మా మరిది ఉన్నారు కదా, మరిది వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. అందుకే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అలాగే ఇప్పుడైతే ఎంత అవుతుంది తెలుసా? 5 అవుతుందండి. ఇంకా కొంచెం అయితే 5 కాదు 4:30 అవుతుంది. 5 వరకు సరిత పెద్ద చెల్లి వస్తుందన్నమాట. పెద్ద చెల్లెమన్నా మరిది ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కార్లో అయితే వెళ్తాము. హనీకుట్టికి వాళ్ళకి తెలియదు, ఇంకా వాళ్ళ పిన్ని వస్తుంది సార్. హనీ సరిత పిన్ని వస్తుంది తెలుసా నీకు? తెలియదు కదా, సరిత పిన్ని వస్తుంది. పెద్ద చెల్లి అయితే వస్తుంది అనమాట. నీకు తెలుసు కదా, బంటికి తెలుసు, బంటికి చెప్పిన. బాబాయ్ పిన్ని ఇద్దరు వస్తున్నారు. పెద్ద చెల్లి వస్తుంది అనమాట. పెద్ద చెల్లి వచ్చినాక ఇద్దరం కలిసి ఇంకా అందరం కలిసి అయితే 5 అయితే 6 వరకు అట్లా బయలుదేరినాని 7:30 వరకు ఇంటికి రీచ్ అయిపోతాము. చెల్లె ఉన్న మరిది ఇద్దరు వస్తున్నారు. ఇంకా అటు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకొని హుస్నాబాద్ నుంచి అటు నుంచి అటు వెళ్తాము. హుస్నాబాద్లో ఒకలా చేసేది ఉంటే చిన్నగా షాపింగ్ చేస్తాం వీళ్ళకి రేపటికి బర్త్డే కోసం అయితే. ఇంకా చెల్లె వాళ్ళు ఇంకా రాలేదు, వస్తున్నారు. 1 వేలు ఉన్నారనమాట. చూస్తూ ఉండండి. ఇంకా బట్టలు అయితే ఏం సదరలేదు, బట్టలు కూడా సదరాలి, పెట్టాలండి. ఏమో అండి, ఈ బట్టలు సదరడం అంటే ఫస్ట్ ఏం సదరాలి ఏం పెట్టాలని ఇదే ఉంటుంది కదా. ఇంకా సదరలేదు, సదురుతో 2 జతలు పట్టుకపోతే అయిపోతుంది. ఒక్కరోజు అంటే రేపు సండే, రేపు బర్త్డే ఉంటుంది. ఇంకా మండేనో లేదా రేపు ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఇంకొక రోజు 2 రోజులు ఉండేసి. ఇంకా బట్టలు అయితే సదరలేదు, సదురుతా. ఇంకా చూస్తూ ఉండండి. బట్టలు అయితే అన్నీ సదిరేస్తున్నా, ఆల్రెడీ అన్ని తీసి పెట్టేసుకుని అయితే అన్నీ పెట్టేస్తున్నా. ఇప్పుడు లోపల సూట్ కేసులో అయితే మా సూట్ కేసు అయితే ఇంక ఇదే కదా. అది బంటికి అయితే 2 జతలు తీసినా ఏది వేసుకుంటాడు అదే డౌట్ వస్తుంది రేపటి కోసం అయితే. మరి ఏది వేసుకుంటాడు ఈ మధ్య అయితే? ఒకటే జీన్స్ పట్టిండు, ఒక 2 టీషర్ట్ పట్టిండు, అట్నే వేసుకుంటా అంటున్నాడు. మరి ఏం వేసుకుంటాడు తెలియదు. ఇప్పుడైతే నేను బట్టలు అయితే అన్నీ పెట్టేస్తున్నా. చెల్లె వాళ్ళు ఇంకొక 10 minutesలో వస్తారట. చెల్లె వాళ్ళు అయితే అరే పెడతా ఆగురాదురా. జీన్స్ పాయింట్ ఆ పెట్టు, అక్కడ ఉన్నాయి అవి కూడా తీసి పెట్టు. నీ జీన్స్ పాయింట్ గజ్జలు వేస్తే అది వేసుకో, 4 రోజుల నుండి వేసుకుంటాను. అది నీ బట్టలు కూడా అది పెట్టేస్తా. మరి అయితే కెమెరాని ఇక్కడ గాల్లో నిల్చోమని చెప్పు, నేను తీసుకుంటా. వెళ్ళింది మా వారి బట్టలు కూడా, ఇంక ఇవి మా వారి బట్టలు, ఇవి కూడా పెట్టేస్తున్నా. చూస్తున్నాడు ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది అని. అవి ఇంకా సెట్ చేయలేదు, మంచిగా సెట్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోతే ఈ బట్టలు కూడా పెట్టేస్తే అయిపోతుంది. అలా అన్నీ పెట్టేసిన, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెడితే అయిపోతుంది. ఈ బట్టలు పెట్టేసి ఇంకో 10 minutesలో చెల్లెవాళ్ళు వస్తారట. వస్తే ఇంకా వెళ్ళిపోవడం. ఇక జరుగు బంటి జరుగు బంటి, చదువుదాం. పిన్ని వాళ్ళు వస్తున్నారు, తొందరగా చదువుకొని ఉందాం. వచ్చేస్తుంది. అడ్డం జరుగు బంటి. అంటే ఒక నిమిషం ఒక సైడ్ జరుగు. బాబాయ్ వాళ్ళు వచ్చినట్టు వరకు బయట కొరకు చూడపా ఏరి వచ్చిండ్రా అదిగా వస్తున్నారు బాబాయ్ వాళ్ళ. పిన్నేది బంటి రా సిగ్గుపడతావు. అయ్యో ఏమైంది కుట్టి, అంత ఎగురుతున్నావు? పిన్ని వస్తుంది, బాబాయ్ వచ్చిండు. ఏమైంది? ఎందుకు ఏడిపొచ్చింది పిన్ని బాబాయ్ వాళ్ళు రాగానే? బాగానే ఏడిపొచ్చింది. ఏమో మరి ఎందుకు ఏడిపొచ్చిందో మరి. ఇక్కడ దాకా వచ్చినాడు ఎందుకు ఏడ్చుకుంటా అని. ఏమైంది బంటి, ఎందుకు ఏడ్చినావురా? ఇంకేంది పాప వేసుకుందా పాప, డ్రెస్ వేసుకుందా నాడు. చెల్లె వాళ్ళు వచ్చేసిండ్రు. పోవడమే ఇక. ఇప్పుడు 6:15 అవుతుంది. ఇంకెళ్తాం ఇక. పిన్ని దగ్గరికి రావా? పిన్ని దగ్గరికి అట రా. ఏం తీసుకొచ్చింది? ఏది పిన్ని ఏం తీసుకొచ్చింది చూపి. అది నీ చేతులు ఉన్నది. అరే చూపి హనీ. అగో చెల్లె ఉసిరికాయలు తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. ఎక్కడ కొన్నావురా? కొంచెం ఓకే. చెల్లె అయితే ఉసిరికాయలు తీసుకొచ్చింది. బాగుంటాయి అవి, కచ్చగా తిన్నా కానీ మస్తు ఉంటాయి కదా, సూపర్ ఉంటాయి. అవునరా కుట్టి అయితే ఒకటే ఎగిరింది మీరు వస్తున్నారంటే. ఇదిగోండి చెల్లె అయితే వచ్చేసింది. ఇంకా హాయ్ ఉసిరికాయలు తీసుకొచ్చింది, మొన్న తీసుకుందంట, ఇంకా తీసుకొచ్చింది ఇప్పుడైతే. ఇంకా బంటి కోసం కూడా ఏదో గిఫ్ట్ అయితే పట్టుకొచ్చిర్రు. మొన్న బర్త్డేకి రాలేరు కదా పాపం, మిస్ అయిపోయారు కదా పాపం. అనుకున్నారు, చాలా వద్దామని అనుకున్నారు చెల్లె వాళ్ళు కదా, చేశారట వద్దామని మస్తు అనుకున్నారట. కానీ అసలు వేరే ఫంక్షన్కి వెళ్ళిపోయారు చెల్లె వాళ్ళు. అక్కడ కూడా ఫస్ట్ బర్త్డే హైదరాబాద్లో ఫస్ట్ బర్త్డేకి వెళ్ళారు. ఇంక ఇప్పుడు వచ్చిర్రు బంటి చూసి. ఇక అటు నుంచి అంటే ఫంక్షన్కి వెళ్తాం మేము ఇప్పుడు. ఇక కాళ్ళ నొప్పులా? మళ్ళీ కాళ్ళ నొప్పులు మళ్ళీ ఉబ్బుతున్నాయా కాళ్ళు? కొంచెం చెల్లెకి కాళ్ళు ఉబ్బుతున్నాయి మళ్ళీ. అది ఎందుకు ఎక్కువ వర్క్ ఎక్కువ జర్నీ ఏమైనా ఉంటే ఎందుకో చెల్లెకి బాగా ఏసీలో కూర్చొని బయటకు వచ్చింది కదా కాళ్ళ నుంచి, అందుకే. సరే చెల్లెకి వచ్చింది, ఇంకోసేపు ఆగి బయట
వేసుకున్నావా ఇక? వావ్, బాబాయ్ నీకోసం బర్త్డే గిఫ్టా? చూడు చూడు. అరే అరే, ఏం తీసుకొచ్చిండు? ఆహా, పిన్ని దగ్గరికి వెళ్ళు. వావ్, ఏంటిది ఇది? అర్రే, బాటిల్ కప్స్ తీసి చూపి మనం. ఓపెన్ చేయి. వావ్, సూపర్. కప్ నీకోసం. మూడు లేవనుకుంటానా? ఓహో, 3 ఉన్నాయా? బాగుంది, సూపర్ ఉంది కదా నీ గిఫ్ట్ కదా. ఎంత బాగుంది. రెడీగండి. చాలా బాగుంది. పట్టుకో, ఇక్కడ ఫోటో అని పక్కకు పెట్టి ఫోటో తీస్తా. అరే, అక్కడ ఉన్నాయి. పట్టుకో బంటి. ఇగో పట్టుకుందురా బంటి, ఫోటో తీస్తుందా? ఇగోరా, ఫోటో తీస్తా, పట్టుకో. థ్యాంక్ యూ చెప్పు పో బాబాయ్కి. థ్యాంక్ యూ బాబాయ్ చెప్పు. ఏడి బాబాయ్ లేడా? వస్తాడు. పట్టుకో, ఫోటో తీస్తా. ఇటు చూడు. పట్టుకొని ఇటు చూడు. సరే, వద్దులే మరి, వద్దులే. అక్కడే ఉంది కదా దువ్వేనా. బాగుంది, ఎంత బాగుందా గిఫ్ట్, సూపర్ ఉంది. ఓకే, ఏంటిదో ఓపెన్ చేయొచ్చిందా? ఏది? అయ్యో, ఓపెన్ చేస్తుందా లేదా? నీకు ఏటో తిప్పుతున్నావు కదా, నీకు చేస్తుందా లేదా అని. సూపర్ ఉంది కదా. బాబాయ్కి థ్యాంక్ యూ చెప్పు. అమ్మాయి పో, బాబాయ్కి థ్యాంక్ యూ చెప్పు. అమ్మాయి అరే, అబ్బా, లోపల పెట్టండి, దాచి పెట్టండి. వచ్చినాక తాగండి ఇక. ఓకేనా? పోదాం పదండి. మీకు కూడా ఉన్నాయి కదా కప్స్. పోదామా ఇక? రెడీయా? చలో పద. ఉండని ఒకటి. పిన్నికట్టు అమ్మాయి పిన్ని దగ్గరికే పోతలేడు. ఎట్లెట్లనో పోయింది ఇప్పుడే. పోయినావా పిన్ని దగ్గరికి? అయ్యో, సిగ్గుపడతాడు. గంట నుంచి ఏడ్చి ఇప్పుడే కొంచెం ఆగాడు. అవును, ఒకటే పాయింట్ కోసం వారం రోజులు అది తగ్గిపోతుంది. అటు సైడ్ తగ్గిపోయింది, ఇప్పుడు ఇటు సైడ్ కూడా తగ్గిపోతుంది. ఆయన కొంచెం అయితే తగ్గిపోతుంది ఇక. ఇదిగోండి, చెల్లి అయితే మీషోలో ఒకటి సెట్ తీసుకుంది. ఎంత బాగా వచ్చిందో అని. సెట్ తీరా, ఒక్కొక్కటి ఇట్లా మస్తు వచ్చింది. ఇప్పుడే ఇగో చెల్లె వచ్చే ముందే ఆర్డర్ పెట్టి 1 వీక్ అయిందట, కానీ వచ్చే ముందే వచ్చిందట. ఇదేమో బ్రాస్లెట్ ఇట్లా చేతిలో పట్టుకొని చూపి. అదిగోండి బ్రాస్లెట్, అట్లా అది బ్రాస్లెట్. ఇది నెక్ సెట్. ఇగో ఇది నెక్ సెట్. పట్టుకోహని, నెక్ సెట్ పట్టుకోహని, పెట్టుకొని చూపి హని మేడకి. నెక్ సెట్ మంచి పైకని పట్టుకో. నెక్ సెట్. ఏది? అరే, రింగ్ బాగుంది. రింగ్ తర్వాత కమ్మలు ఇట్లా చేతిలో మామూలుగా పట్టుకో. కమ్మలు సూపర్ వచ్చినాయి రా, అన్నీ మస్తు వచ్చినాయి కదా. చాలా బాగా. పోదాం. అన్నీ బాగా వచ్చినాయి. ఇవంతా మంచి సెట్ బాగుంది. మీషోలో బుక్ చేసినట్టు చెల్లి. పదండి, అట్లా అక్కడ పదండి. ఇక నడవండి, పోదాం. బంటి హ్యాండ్ బ్యాగ్ తీసుకో పద. చలో ఎక్కుదాం, పదండి. రండి మమ్మీ, అన్నీ బంద్ చేయండి. చలో కుట్టి, ఎక్కుతావా కారు? ఆగా, ఫోటో తీసుకో. ఎక్కండి. పెట్టేసినావా? కుట్టి, చెప్పులు వేసుకోవా? అవ్వా, పాత వేసుకుంటావు. అంత పాత వేరే వేసుకోవా? కొత్తవి లేవా? ఏంది కొత్తవి ఉన్నాయి ఏమైనా అంటావు? నడు, వేసుకోపో. పదండి. ఇప్పుడు వేసుకున్నావా? పెట్టేసి. ఏహే వద్దు ఇప్పుడు కానీ. కొత్త చెప్పులు కుట్టి వేసుకో ఇక. సూపర్ ఉన్నాయి. ఓకే, ఆ చెప్పులు లోపల పెట్టేసాయి. అవి వాళ్ళే తెచ్చుకున్నారు. నేనేం చేయాలి? డిమార్ట్కి పోయినప్పుడు. ఏం కాదు, బాగానే ఉంది కదా. 4 రోజులు వేసుకుంటే సరే. నడవండి. మస్తు ఉన్నాయి కానీ పదండి. పింకు ఏం కాదు, ఊకే పింకుది వేసుకోవద్దు. ఒక్కొక్కసారి ఎల్లో కలర్. సరే, బాగానే ఉన్నాయండి పదండి. కొత్త చెప్పులు ఇద్దరి, అనేది పుట్టిది. ఇక ఎక్కండి. ఇక మీరు అటు ఎక్కుతారా? మేము ఇటు ఎక్కుతాం. అని ఏమైంది? ఎక్కండి. ఎక్కండి. కుట్టి వెనకనేనా నువ్వు? ఓకే, కూర్చో. ఓకే, కూర్చోండి. బండి కూర్చో. ఇంకెక్కడైతే బయలుదేరిపోయినాం, వెళ్ళిపోతున్నాం. ఇక ముగ్గురం అయితే వెనక కూర్చున్నాం. అదే నలుగురం వెనక కూర్చున్నాం. కుట్టి వాళ్ళ పిన్ని మీద కూర్చుంది. ఎట్లా జిడ్డు మొహాలు వేసుకొని ఎట్లున్నారు చూడు, జిడ్డుగా ఉన్నాయి. ఆడి హెడ్ బాత్ రేపు చేయిస్తే ఇక ఎప్పటి నుంచి పిలుస్తున్నారు రండి అని. ఆడుతూనే ఉన్నారు. పోయేదాకా ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు మేము కార్లో పోయేటప్పుడు మాకు బ్రష్లు గుర్తొస్తున్నాయి. మేము 5 బ్రష్లు పెట్టుకోవచ్చు. ఒక్క రోజు కోసం ఏం బ్రష్, రేపు ఒక రోజు వేసుకోండి కదా. ఎప్పుడు బ్రష్లు వేస్తారు? అదే వేపపుల్లు వేసుకున్నాం. రేపు ఒక రోజుకి వెళ్ళిపోతున్నాం ఇక. అప్పుడప్పుడు అది కూడా వేసుకోవాలి. అంతే కదా. చూడు.
ఇదిగోండి ఇక్కడ ఉస్నాబాద్కి అయితే వచ్చేసినాము. మా వాళ్ళు బయటకు వెళ్ళి బజ్జీలు తీసుకురమ్మా. సమోసా అక్కడ హన్మకొండలో సమోసా కొనియమంటే ఇక్కడ బజ్జీలు కొనిచ్చిండు. ఉస్నాబాద్ బజ్జీలు, గ్రేప్స్. తినండి, బజ్జీలు తినండి. వస్తాడు పప్ప వస్తాడు. ఆగు తినండి. ఆగో బజ్జీలు తీసుకో, మిర్చి బజ్జీ తీసుకొని తినండి. మిర్చి బజ్జీ తీసుకొని చింతలు పడుతుంది. హనీ లే, మిర్చి బజ్జీ తిను. హనీ తినండి, మిర్చి బజ్జీ తినండి. మంచిగా ఒకటి తీసుకోండి. ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేసి మిర్చి బజ్జీ తినండి. మిర్చి బజ్జీ తినండి. ఇక్కడ ఉస్నాబాద్లో అయితే దిగినాము. ఇక్కడ ఫ్రెండ్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ షాప్ బయో వీళ్ళకి బట్టలు తీసుకున్నామని హనీకుట్టి వాళ్ళకైతే కదా. నడు బంటి, ఎవరు వచ్చిండ్రు? సంతు బాబాయ్. అరే పడ్డాడు సంతు బాబాయ్ పడ్డాడు. నడు అమ్మా కథ పడేస్తారా ఏంది? షాప్ని మొత్తం ఆగమాగం చేస్తున్నారు. పదండి రండి. హనీ వీళ్ళైతే వస్తూనే లేరు. చెల్లె ఉన్న కుట్టి వస్తున్నారు ఇద్దరు. రండి దా తీద్దాం దా. రండి రాజ్ కుట్టి దా, సెలెక్ట్ చేద్దురా. నీకోసం అక్క కోసం ఒక్కొక్క డ్రెస్. నడవండి రండి. నీ చెప్పులా? సరే ఏం కాదు, ఉన్నాయి కార్లో. కానీ బాబాయ్కి హాయ్ చెప్పండి. హాయ్ బాబాయ్. ఉస్నాబాద్ మాది ఉస్నాబాద్, అందుకే ఉస్నాబాద్కి వచ్చినాం. తీసుకుందాం రండి. హనీకుట్టి కోసం అయితే అడిగినాము. హనీకుట్టి కోసం ఫ్రాక్స్ లేవంట. చెల్లి అయితే చూస్తుంది మరి. ఇది ముందుది మంచిగానే ఉంది సరిత. 499 ఈచ్ స్టార్టింగ్ ప్రైజా? అదెంత? 1490. చూడు మరి. మీరు అన్నీ తీయకండి అమ్మాయిలు. బంటి టీషర్ట్ అటు వేసుకోపోగో, బాబాయ్ చూపిస్తున్నాడు. అగో షార్ట్ టీ పాయింట్ అవు జీన్స్. అర్రే బంటి నీ జీన్స్ అగో. వస్తుండు ఒక్క నిమిషం. వస్తున్నా దా అగో జీన్స్ ఉండని. ఆ జీన్స్ కానీ సేమ్ కదా, అదే కదా, పెద్దగానే ఉంది కదా. కానీ ఉంది కదా, ఉంది. ఓకేనా? ఉండనియా? ఓకే మీకు హనీకుట్టి మీకు లేవట నాన్న ఇక్కడ. హనీకుట్టి మీకు లేవట బెట్టా. ఎక్కడున్నారు ఇద్దరు? మీకు లేవట తీసుకుందామంటే ఇప్పుడు ఎట్లా చూద్దాం. ఆగు మరి, ఇంకా వేరే షాప్కి అయినా వెళ్దాం. ఆగు. ఏంటిది బంటి? ఇది వేసుకోనా? తీసుకోవాలా నేను? సరే తీసుకుంటా. ఇక్కడ పెట్టేసి. సరేలే తీసుకుంటా, ఇక్కడ పెట్టేసి. ఓకేనా? ఓకే తీసుకుంటా. చూసినాం హనీకుట్టికి డ్రెస్సెస్ అంత లేవు, అందుకే ఇంకెళ్ళిపోతున్నాము. చూసినాం షాప్లో అయితే ఏం దొరకలేదు. హనీకుట్టి కోసం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఏమైందిరా? వచ్చినాం బంటి, వచ్చేసినాం. తెలుసా పెద్దనాన్న పెద్దమ్మ పెద్దనాన్న పెద్దమ్మ వచ్చేసినాం. మీరు పోతారేమో పోయిరా. పెద్దనాన్న ఎక్కడున్నా? పెద్దనాన్న ఎక్కడున్నావు? అబ్బో దిగిండా? ఏమంటుంది పెద్దమ్మ? పెద్దమ్మ అక్కడ తీసుకొస్తే అయిపోదా? బాగున్నాయట నీ చెప్పులట. ఇలాంటివి ఏమి నచ్చుతాయి కదా. పదండి రండి. పెద్దమ్మ ఇంటికి వచ్చిన సీటకి వచ్చినట్టుంది. అయిపోయినాయి వచ్చినట్టు. అదే నిన్న స్టేటస్ పెట్టింది కదా. సీటక్ వచ్చింది. అగ్గ సీటక్ వచ్చింది. ఎప్పుడు వచ్చేసినావు నువ్వు? కదా మొక్క కాదా? ఆ రోజు అయిపోగానే ఫ్రెండ్ తోటి వచ్చేసినట్టున్నావు కదా. డాడీ వచ్చిండా? డాడీ వచ్చి తీసుకొని వచ్చేసిండా? అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కదా. బయట ఇక్కడ షాప్ ముందు అయితే కూర్చొని ఉన్నాము. స్వీట్ ఆల్రెడీ వచ్చేసింది. గోలీ సోడా తీసింది, అది తాగుతున్నాం అందరం అయితే. అక్క వాళ్ళు అటు సైడ్ అక్క చెల్లె అందరు కలిసి అయితే గోలీ సోడా తాగుతున్నారు. చెల్లె గోలీ సోడా తీసుకొస్తున్నారు. అక్క కూడా తాగుతున్నారు. అందరం కలిసి అయితే తాగండి పలుగుతుంది. ఒక దగ్గర ఉండి తాగండి, పలగొడతారు. కూర్చొని తాగు కుట్టి. వాడు కొంచెం కుట్టి ఫస్ట్ ఆగు, తీయకు. ఇది అయిపోదు, ఆగు.
ఇదేదా వాడు తాగాడు, వాడు టేస్ట్ చేసిండు, అయిపోయింది ఇక. తాగిగా అదే తాగండి, వేస్ట్ చేయకండి. పదండి పద. ఇక్కడ ఏమండిందో మరి, అత్త వండిందో లేదో మరి. సుఖి మళ్ళీ వండిందట, ఇంకేం తిందరు. పదండి పదండి మరి. ఏ బంటి ఇక నానమ్మ వచ్చింది చూసినావా? అరే అరే తాత లేచి ఇప్పుడు వస్తున్నాడు మెల్లగా. వచ్చిండా? ఒక రౌండ్ వేసిపోయిండా తాత? పడుకున్నారు. 9 అవుతుంది కదా, ఇక పడుకున్నారు. ఇంటికి అయితే వచ్చేసినామే కానీ 9 అవుతుంది. ఆ కవర్ ఇంటి దగ్గర ఉండి వచ్చేసరికి. ఇది అనమాట వీడియో. బాయ్.